హాయ్ హలో వెల్కమ్ టు గీతా గ్యాలరీ. ఉప్మా దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము రండి. డైలీ మనం దోశలు వేసుకుంటాము. వెరైటీగా ఈరోజు ఉప్మా దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గరిటె నిండా దోశ పిండిని తీసుకొని పెనంపై పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మొదటగానే ఉప్మాను చేసుకొని ఉంచుకోవాలి. ప్లెయిన్ ఉప్మా కొద్దిగా జారుడుగా చేసుకొని దోశ మీద ఒక 2-3 స్పూన్లు వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసి దీనికి ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, మిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి పప్పుల పొడి వేసుకోవాలి. కొద్దిగా పప్పుల పొడి వేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేక నూనె ఏదైనా వేసుకోవచ్చు. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి వేడివేడిగా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయండి. ఉప్మా దోశ రెడీ.